కర్ణాటక రాష్ట్రంలో పేరెన్నికగన్న పరమ పూజ్యమైనది శ్రీ దక్షిణాంనాయ శ్రీ శృంగేరి శ్రీ శారదాపీఠం. శ్రీ శంకర భగవత్పాదులు మానవ సమాజం మీద ఎనలేని ప్రేమ వాత్సల్యాలలో భారతదేశం నలుదిక్కుల 4 ఆమ్నాయ పీఠములను ప్రతిష్ఠించినారు. తూర్పు దిక్కున పూరి క్షేత్రం, పశ్చిమ దిశన ద్వారకా క్షేత్రం, ఉత్తర దిశన బదరీ క్షేత్రం ఈ పీఠాలకు నెలవలైతే, మన భాగ్యవశంగా దక్షిణాదిన తుంగా నదీ తీరంలో శ్రీ శృంగేరి క్షేత్రంలో వెలసిన శ్రీ శారదాపీఠం మనకు దక్షిణ ఆమ్నాయ పీఠం. ఈ పీఠానికి అధిష్టాన దేవత శ్రీ శారదామాత. క్షేత్రపాలకుడు ఋష్యశృంగ యతీంద్రులు. వేదం యజుర్వేదం, మహావాక్యం అహం బ్రహ్మాస్మి. సాంప్రదాయం ప్రకారం ఆచార్యుల వారు దేశంలో ఉన్న వేదేతర మతాలన్నింటినీ చెదరగొట్టిన తరువాత అతను అద్వైత వేదాంత సత్యాలను వ్యాప్తి చేయడానికి ఒక పీఠమును స్థాపించడానికి అనుకూలమైన పవిత్రమైన స్థలం కోసం వెతుకుతున్నారు. ఆచార్యుడు శృంగేరికి వచ్చినప్పుడు తుంగా నదీ తీరంలో ఒక అసాధారణ దృశ్యం కనిపించింది. ఒక నాగుపాము ప్రసవ వేదనలో ఉన్న ఒక కప్పపై కాలిపోతున్న మధ్యాహ్న సూర్యుని నుండి నీడను ఇవ్వడానికి దాని పడగను విప్పడం కనిపించింది. సహజ శత్రువుల మధ్య ప్రేమను నింపగల ఈ స్థలం యొక్క పవిత్రతతో ఆచార్యుల వారు తన మొదటి పీఠాన్ని స్థాపించడానికి ఈ ప్రదేశాన్ని ఎంచుకున్నారు. ఈ పీఠమును అధిష్ఠించే గురుదేవులు సరస్వతి, తీర్థ, భారతి, గిరి వంటి నామాలను స్వీకరిస్తారు. ఈ పీఠం యొక్క శాఖలు దేశమంతా వ్యాపించి ఉన్నాయి. అంతర్ముఖులు, జీవన్ముక్తులు అయిన యతీంద్రులెందరో ఈ పీఠమును అధిష్ఠించి లోకమును అనుగ్రహించి ఉన్నారు. ఈ పీఠమును ఆద్య గురువులు శ్రీ 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 సురేశ్వరాచార్యులు, శ్రీ విద్యారణ్య స్వామి వారు కూడా ఈ పీఠాధిపతుల గురు పరంపరలోని వారే. నడిచే దైవంగా అందరూ మ్రొక్కే కంచి పరమాచార్య శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారు తమకు గురుతుల్యులుగా భావించే శ్రీ చంద్రశేఖర భారతీ స్వామివారు 36వ పీఠాధిపతులుగా పరమ మానవీయమైన శ్రీ శారదా పీఠాన్ని అలంకరించి ఉన్నారు. జగద్గురు శంకరాచార్య మహాసంస్థానం దక్షిణాంనాయ శ్రీ శృంగేరి 36వ శారదా పీఠాధీశ్వరులు శ్రీ 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 భారతీ తీర్థ మహాస్వామి వారి అనుగ్రహ ఆశీస్సులతో జగద్గురు శ్రీ 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 విధుశేఖర భారతీ స్వామి వారు కాబోయే పీఠాధీశ్వరులుగా భక్తులకు దర్శన భాగ్యం కల్పిస్తున్నారు. వీరు హిందూ మతమునకే కాక సర్వమానవ జాతికి సమస్త ధర్మ బోధకములైన వేద శాస్త్రములకు మరో రూపం. అధ్యయనం, బోధ, ఆచరణ, ప్రచారాలే వీరి లక్ష్యాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ కామెంట్, లైక్, share and subscribe our channel.